వంగవీటి మోహన రంగ ఈ పేరు ఇప్పటికీ బెజవాడలో వైబ్రేషన్స్ సృష్టించే పేరు. 1985లో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అప్పుడు ఎన్టీఆర్ ప్రభావాన్ని తట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు వంగవీటి మోహన్ రంగ. 3 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నాయకుడిగా ఎదిగారు. అయితే 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున 4 గంటలకి దివంగత వంగవీటి మోహన్ రంగ గారు హత్యకు గురయ్యారు. ఆయన హత్య జరిగి నేటికి 37 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజుకి వాడవాడలా వంగవీటి మోహన రంగ విగ్రహాలు వెలుస్తూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలు అయితే రంగా మావాడు అంటూ క్లెయిమ్ చేసుకోవడానికి పోటీ పడేటువంటి పరిస్థితులు. రాజకీయ నిరుద్యోగులకు వంగవీటి మోహన్ రంగ ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అయితే నేటికి ప్రతి గ్రామంలో ఆయన విగ్రహం ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వము ఏ ఒక్క ప్రాజెక్టుకి కానీ ఆయన పేరుని పెట్టనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పోటాపోటీగా రంగ గారి వర్ధంతిలో అన్ని పార్టీల నాయకులు పాల్గొంటూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇలా ఒకటని కాదు అన్ని పార్టీలు. ఈరోజు విశాఖ వేదికగా రంగానాడు కార్యక్రమం జరగబోతూ ఉంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ హాజరవనున్నారు. అయితే ఆవిడ ఈరోజు విజయవాడ బందర్ రోడ్డులో వారి తండ్రి గారి విగ్రహానికి నివాళులు అర్పించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, తాను ఎవరిని చీల్చడానికి రాలేదని చెప్పారు. తన తండ్రి ఆశయ సాధనే తనకు ముఖ్యమని చెప్పారు. అయితే గత కొన్ని రోజుల నుంచి రంగానాడు మీద జరుగుతున్నటువంటి ఒక ప్రచారం, రంగానాడు వెనక ఎవరో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు, వైసీపీలో పెద్దలు ఉన్నారు, సో కూటమిలో చిచ్చు పెట్టేందుకు రంగానాడు కార్యక్రమం పెడుతున్నారని చెప్పేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాల విష ప్రచారాలు చేశారు. ఆ ప్రచారాల మీద ఆవిడ ఈరోజు చాలా ఘాటుగా స్పందించారు. తన మీద జరుగుతున్నటువంటి సోషల్ మీడియా జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. తన రంగా కుమార్తెగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నా అన్నారు. ముందు ప్రజల్లోకి వచ్చి తన తండ్రిని ఇప్పటికీ అభిమానిస్తూ ఆరాధిస్తున్న వారి కష్టాలు తెచ్చడానికి తాను వచ్చానన్నారు. తను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళటం లేదని చెప్పారు. తాను ఎవరిని చీల్చడానికి రాలేదన్నారు. అంటే కూటమిలో ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంకుని రంగా కుమార్తె ఆశా కిరణ్ చీలుస్తారనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో ఆవిడ చేసినటువంటి కామెంట్స్ కీలకంగా మారాయి. ఇక మరొక అంశం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక ట్వీట్ చేశారు. మీరు ట్వీట్ చూడొచ్చు. ఆయన చేసినటువంటి ట్వీట్ వంగవీటి మోహన్ రంగ గారి ఫోటోతోటి పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకుగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాల పాటు ఆయన పార్టీలో ఉన్నారు వంగవీటి తనయుడు రాధాకృష్ణ. 2014లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి రాధాకృష్ణ ఓటమి తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆయన ఆశించిన తరుణంలో ఆయనకి పొమ్మన లేక పొగపెట్టి పార్టీ నుంచి బయటికి వెళ్ళేలా చేశారనేటువంటి ప్రచారం నేటికి ఉంది. అయితే వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు 2019 ఎన్నికలకు ముందు. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఆయన తండ్రి గారు అయిన వంగవీటి మోహన్ రంగ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో ఆ పార్టీ అధినేత పాల్గొన్న పరిస్థితే లేదు. మళ్ళీ ఈరోజు ఆయన ట్వీట్ పెట్టడం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటువంటి చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతూ ఉంది. ఇక ఈ అంశాలకు సంబంధించి చర్చిద్దాం. ఇదే వాల్టి పవర్ డిబేట్. రంగా కుమార్తె ఎంట్రీ ఏపీ రాజకీయాల్లో ఎందుకు ఇంత చర్చనీయాంశమవుతుంది? వైఎస్ జగన్ ఎందుకు ప్రత్యేకంగా ఈరోజు దివంగత వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులు అర్పిస్తూ ఒక ట్వీట్ ఎందుకు పెట్టారు? వంగవీటి రాధాకృష్ణ వైసీపీ వీడిన తర్వాత ఎందుకు ట్వీట్లు చేయలేదు జగన్? ఇదే వాల్టి పవర్ డిబేట్ రంగానాడు. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు తిరుత్తూరు వేణుగోపాల్ గారు జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ